మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. అమ్మ ముందే చెప్పిందా? ఒళ్ళంతా చెమటలు కక్కుతూ హెచ్చరించినా పట్టించుకోలేదా? ప్రళయం వస్తుందని చెప్పిన హెచ్చరికను అర్థం చేసుకోలేకపోయారా? అందుకే నేపాల్ ఇప్పుడు బోరున విలపిస్తోందా? హిమాలయాల నడుమ పచ్చని లోయల మధ్య ప్రశాంతంగా ప్రవహించే నదులు ఒక్క రాత్రిలో మృత్యు ప్రవాహాలుగా మారిపోయాయి. నేపాల్లోని రసువా జిల్లాలో సంభవించిన ఈ జల ప్రళయం వందలాది కుటుంబాల జీవితాలను తలకిందులు చేసింది. కానీ ఈ విషాదం వెనుక ఒక వింత అంశం చర్చనీయాంశంగా మారింది. విపత్తుకు కేవలం 2 రోజుల ముందే ఒక పురాతన దేవతా విగ్రహం చెమటలు కక్కిందని స్థానికులు చెబుతున్నారు. నేపాల్ రాజధాని కాఠ్మండుకు సుమారు 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న కావ్రే పాలాంగ్చోక్ జిల్లాలోని ప్రసిద్ధ పాలాంచోక్ భగవతి ఆలయం తరఫున శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం ఈ అమ్మవారి ఆలయం. ఈ అమ్మవారిని నేపాల్లో అత్యంత పవిత్రమైన శక్తి పీఠాల్లో ఒకటిగా భక్తులు కొలుస్తారు. 5వ శతాబ్దంలో రాజు మానదేవుడు నిర్మించాడని చెప్పే ఈ ఆలయంలో నల్లటి రాతితో చెక్కిన 3 అడుగుల అమ్మవారి విగ్రహం ఉంది. వందల ఏళ్లుగా భక్తులు మనసారా కొలిస్తే కోరికలు నెరవేరుతాయని ఈ అమ్మవారిపై అపారమైన విశ్వాసం పెట్టుకున్నారు. కానీ ఈ అమ్మవారికి మరో ప్రత్యేకత కూడా ఉంది. స్థానిక సంప్రదాయాల ప్రకారం పాలాంచోక్ భగవతికి చెమట పట్టడం అనేది సాధారణ విషయం కాదు. అది కాళికాదేవి ప్రకోపానికి లేదా రాబోయే మహా విపత్తుకు ఆ తల్లి ఇచ్చే భయానకమైన అపశకున హెచ్చరిక. ఇది కేవలం ఇప్పుడు వచ్చిన కథ కాదు. గతంలో అంటే 1974, 1987 సంవత్సరాల్లో కూడా ఈ భగవతి విగ్రహానికి ఇలాగే చెమట పట్టింది. ఆ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే నేపాల్ తీవ్ర భూకంపాలతో సర్వనాశలమై అతలాకుతలమైపోయింది. ఇప్పుడు 3వసారి మళ్ళీ అదే తరహాలో అమ్మవారికి చెమటలు పట్టడం, దాని వెంటనే జల ప్రళయం ముంచెత్తడం కలకలం రేపుతోంది. వరదలకు 2 రోజుల ముందు విగ్రహం నుంచి చెమటలు కారటం మొదలైందని వార్తలు వచ్చాయి. అది చూసిన కొందరు భక్తులు కంగారు పడ్డారు కూడా. కానీ ఆ హెచ్చరికను ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. మామూలుగానే వదిలేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుల్లో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. పర్యాటకులు ప్రయాణాలు చేస్తున్నారు. రసువా లోయలో మామూలు రోజుగానే అందరూ నిద్రపోయారు. ఆ తర్వాత 2 రోజులకే ఊహించని విషాదం చోటు చేసుకుంది. హిమాలయాల్లో కరిగిన మంచు నీటి మట్టాలను ఒక్కసారిగా పెంచేసింది. టిబెట్ వైపు నుంచి వచ్చిన మంచు చర్యలు విరిగిపడడంతో పరిస్థితి మరింత భయానకంగా మారింది. ఒక్క ఉదుటున నదులు ఉప్పొంగాయి, ఇళ్ళు కొట్టుకుపోయాయి, రోడ్లు మాయమయ్యాయి, వంతెనలు నామరూపాలు లేకుండా పోయాయి. ఈ జల ప్రళయంలో దాదాపు 400 మంది భారతీయులు కూడా చిక్కుకుపోయినట్టుగా సమాచారం ఉంది. 579 మంది పర్యాటకులు గల్లంతైన వారిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. టిబెట్ వైపు 588 మంది ఆచూకీ లేకుండా పోయినట్టు సమాచారం. వారిలో 260 మంది విదేశీయులే. వేలాది కుటుంబాలు ఒక్క రాత్రిలో నిరాశ్రయులయ్యారు. ఊహించుకోండి, ఇంతకు ముందు రోజు వరకు కుటుంబంతో కలిసి భోజనం చేసిన వారు మరుసటి రోజు ఆ మనుషులు కనిపించకుండా పోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోండి. తల్లి తన బిడ్డ కోసం ఏడుస్తోంది. భర్త తన భార్య జాడ కోసం గాలిస్తున్నాడు. ఒక్క నిమిషంలో జీవితాలు తారుమారైపోయాయి. అయితే ఈ ఘటనపై శాస్త్రవేత్తల వాదన మరోలా ఉంది. నల్లరాతి గర్భగుడిలో ఉష్ణోగ్రత అలాగే గాలిలోని తేమ శాతం అత్యధికంగా పెరిగినప్పుడు కాండెన్సేషన్ ప్రక్రియ ద్వారా రాయి ఉపరితలంపై నీటి బిందువులు ఏర్పడతాయని సైన్స్ చెబుతున్నారు. మహాప్రళయాలకు లేదా భూకంపాలకు ముందు వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పులే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ సైన్స్ చెప్పే భౌతిక మార్పు అయినా ప్రళయం వస్తుందనే నిజం సరిగ్గా 2 రోజుల ముందే ఆ రాతి విగ్రహంపై ఎందుకు ప్రతిబింబించింది అనే ప్రశ్నకు శాస్త్రం వద్ద కూడా మౌనమే సమాధానం చెబుతోంది.
ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి. ఒకవైపు తరతరాలుగా వస్తున్న ఈ నమ్మకాన్ని లక్షలాది మంది భక్తులు గుడ్డిగా కాకుండా తమ అనుభవాల ఆధారంగా విశ్వసిస్తున్నారు. 3 సార్లు ఇలాంటి సంకేతం కనిపించిన తర్వాతే పెద్ద విపత్తులు జరిగాయని వారు చెప్పే మాటల్లో వారి విశ్వాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ప్రకృతి ప్రకోపానికి మానవుడు తలవంచక తప్పదు. విపత్తు సంభవించే ముందు దైవం సంకేతం ఇచ్చిందా లేక ప్రకృతి వాతావరణ రూపంలో హెచ్చరించిందా అనేది పక్కన పెడితే అమ్మవారి కంటి నీటి హెచ్చరికను గమనించలేకపోయిన మానవులు ఈరోజు శవాల దిబ్బలపై నిలబడి రోదిస్తున్నారు. ప్రకృతి విలయం ముందు మానవ ప్రయత్నం ఎంత చిన్నదో ఈ సంఘటన మరొకసారి నిరూపించింది.